అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భవానీ కిచెన్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో దోశల తయారీ విధానం. ఆయిల్ లేకోకుండా కేవలం సాల్ట్ వాటర్ ఉంటే చాలండి దోశలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, చాలా మంచిగా పలుసగా ఈ దోశలు అనేవి చాలా బాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆయిల్ అనేది లేకోకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఫస్ట్ సారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ లైక్ చేయండి. ఫస్ట్గా నేను ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నాను, తర్వాత ఇంకో కప్పు బియ్యాన్ని కూడా తీసుకుంటున్నా. ఇలా మనం తీసుకోవాలి. 2 కప్పుల బియ్యానికి 1 కప్పు మినపప్పుని మనం తీసుకోవాలి. చూడండి, నేనైతే ఫస్ట్ 2 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను, తర్వాత 1 కప్పు మినపప్పుని తీసుకుంటున్నాను. మెంతులని యాడ్ చేస్తున్నా. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి, పర్ఫెక్ట్గా. చూడండి, ఇప్పుడు మనం వాటర్లో వాష్ చేసుకొని మనం వీటిని ఈ బియ్యాన్ని అనేది 8 అవర్స్ నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మిక్సీ వేసుకొని మనం సాయంత్రం పిండిని రుబ్బుకొని నైట్ మొత్తం పులుసబెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ తీసుకొని దాంట్లో లైట్గా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఈ సాల్ట్ వాటర్తోనే దోశలన్నీ ప్రిపేర్ చేస్తాను. చూడండి, చాలా బాగా వస్తాయి. పెంకకు అనేది దోశ అనేది అంటుకోకుండా చాలా సాఫ్ట్గా మంచిగా వస్తాయి ఈ దోశలు. చూడండి, నేను దోశ అనేది ఇప్పుడు వేస్తున్నా. చూడండి, చాలా టేస్టీగా వస్తాయండి. పెంకకు అనేది అస్సలు అంటదు. కేవలం సాల్ట్ వాటర్ ఉంటే చాలు మనకి. హోటల్ స్టైల్ లాగా వస్తాయి. చూడండి, దోశ అనేది మంచిగా ఇప్పుడు మనకి వచ్చేసింది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ దోశలు. ఆయిల్ లేకుండా హెల్త్కి కూడా ఎంతో మంచిది. మళ్ళీ నేను సాల్ట్ వాటర్ని యాడ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో దోశను కూడా వేస్తున్నాను. చూడండి, ఈ దోశ కూడా రెడీ అయ్యింది. చూడండి, ఎంత పల్సగా మంచిగా వస్తున్నాయో. చాలా బాగా మంచిగా పల్సగా కూడా వస్తాయండి. సాల్ట్ వాటర్ అనేది మనం యూజ్ చేసి దోశలు వేసుకుంటే మనకి దోశకి ఆయిల్ అంటింది అలా అనుకోకుండా చాలా మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు నేను ఈ దోశకి చట్నీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను నా స్టైల్లో. చూడండి, నేను పల్లీలని ఇప్పుడు ఫ్రై చేశాను. తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇప్పుడు ఫ్రై చేస్తున్నా. చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే. తర్వాత ఇప్పుడు నేను మిర్చిలోకి టమాటీలను కూడా యాడ్ చేస్తున్నా. తర్వాత ఇప్పుడు కరివేపాకును యాడ్ చేస్తున్నాను. ఈ కరివేపాకును కూడా ఫ్రై చేసి మనం అందులో మిక్స్ పట్టుకుంటే అందులోనే కలిసిపోద్ది. హెల్త్కి ఎంతో మంచిదండి. ఆ విధంగా తీసుకుంటే ఇప్పుడు ఈ చట్నీ మిక్స్ పట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు కోక్ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, కొంచెం లైట్గా ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం అన్నిటినీ కోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్రని యాడ్ చేశాను. చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేస్తే. దోశలకు కానీ ఇడ్లీలకు కానీ అన్నిటికి కాంబినేషన్. ఇప్పుడు ఎల్లిపాయ పేస్ట్ వేసాను, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేశాను. లైట్గా కలుపుకోవాలి. పసుపును యాడ్ చేశాను. ఇప్పుడు మన కోపు అనేది వీటైతే ప్రిపేర్ అయినట్టేనండి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ కోపులోకి చట్నీని యాడ్ చేసుకోవాలి. చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే. చూడండి, ఇప్పుడు నేను చట్నీని యాడ్ చేస్తున్నాను.
కొంచెం మనకి థిక్ అయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి కాంబినేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ లైక్ చేయండి.